నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్క్రీన్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాలను తెలుసుకుందాం. కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేశారు. విజయవాడ మేయర్ భాగ్యలక్ష్మిని కలిసి తన రాజీనామా లేఖను అందించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నానని ఆమె తెలిపారు. ముగ్గురి స్వార్థం వల్ల తమ కార్పొరేటర్లు నష్టపోయారని అన్నారు. గౌరవం లేని చోట పనిచేయలేనని అందుకే రాజీనామా చేస్తున్నానని అన్నారు. కేశినేని నాని పదవుల కోసం ఆరాటపడే వ్యక్తి కాదన్నారు. నిత్యం తామిద్దరం కేశినేని భవన్లో కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పైన సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రైతాంగానికి తమ వాటా నీరు తీసుకోవాలంటే ప్రతిసారి ఒకే రకమైన యుద్ధం చేయాల్సి వస్తుందని ఆమె మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్లి ఓటు ఎలా అడగాలంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. జగనన్న ప్రభుత్వం హయాంలో ఎస్సీలకే ఎందుకంత అన్యాయం జరుగుతుందని, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా అని నిలదీశారు. తనకు టికెట్ వస్తుందో రాదో జగనే చెప్పాలన్నారు. పొత్తుకు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభ్యర్థులని ఖరారు చేసినా ఇప్పుడు సంబంధం ఉండదని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. పొత్తులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసే సీట్లను ఖరారు చేస్తారని కందుల దుర్గేష్ తెలిపారు. బీజేపీకి కలిసొచ్చిన వారు కొన్నింటిలో సీట్లు అడిగే అవకాశం ఉందని దుర్గేష్ గుర్తు చేశారు. అందుకే పొత్తులో టీడీపీ అయినా జనసేన అయినా కొన్ని త్యాగాలకు సిద్ధం కావాలని ముందుగానే అధినేతలు ప్రకటించాలని కందుల దుర్గేష్ చెప్పారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లాలో అంగన్వాడీలు 28వ రోజుకు సమ్మెకు దిగారు. జనవరి 5వ తేదీ నాటికల్లా సమ్మె విరమించాలని మొదటిసారి ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన ఎస్మా పరిధిలోని అంగన్వాడీలను చేరుస్తున్నట్లుగా ప్రభుత్వం హెచ్చరించింది. కానీ ఎస్మాని కూడా పట్టించుకోకుండా సమ్మె కొనసాగిస్తున్నారని, ఈ సాయంత్రం 5 గంటల్లోపు విధులకు హాజరు కాకపోతే ఉద్యోగుల నుంచి తొలగిస్తామంటూ ప్రభుత్వం హెచ్చరించింది. అయినా ప్రభుత్వ బెదిరింపులకు లొంగకుండా అంగన్వాడీలు నిరసన కొనసాగిస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదని తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలను ప్రయోగించినా తాము మాత్రం డిమాండ్ల సాధన కోసం నిరసన చేస్తామని ప్రకటించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. 4 రోజుల పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం పట్టణంలోని జేబీఎస్ ఫంక్షన్ హాల్లో రూరల్ మండలానికి చెందిన కార్యకర్తలు, నాయకులతో పార్టీ వ్యవహారాలపై మాట్లాడుతున్నారు. రాబోయే ఎన్నికలు గెలిపే ధ్యేయంగా పనిచేయాలంటే ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలని కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. ఏపీలో రాబోయే ఎన్నికలు టీడీపీ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలకు బాలకృష్ణ భరోసానిచ్చారు. హిందూపురం ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలి వీస్తుందన్నారు. ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని, మీకు నేనండగా ఉంటానంటూ బాలకృష్ణ భరోసానిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. హిందూపురంలో వైసీపీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. పంచాయతీల్లోని గ్రామాల వారీగా కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడుతున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే బాలకృష్ణను ఓడించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. వైసీపీ కార్యకర్తలతో ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టాలని అడుగులు వేస్తుంటే ఆయన చిత్తుగా ఓడించాలని వైసీపీ ఎత్తులపై పై ఎత్తులు వేస్తోంది. దీక్షా శిబిరంలో అంగన్వాడీ కార్యకర్త స్పృహ కోల్పోయి కింద పడిపోయారు. చికిత్స నిమిత్తం ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రకాశం జిల్లా కంబం పట్టణంలోని స్థానిక కందులాపురం సెంటర్లోని అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాల ఆధ్వర్యంలోని గత 28 రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్షలో అంగన్వాడీ కార్యకర్త చిన్నాదేవి స్పృహ కోల్పోయారు. తమ జీతాలు పెంచాలంటూ డిమాండ్ చేశారు. తమపై ఎస్మా ప్రయోగించడం దుర్మార్గపు చర్య అని అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జీవో నెంబర్ 2కు సంబంధించిన పత్రాలను తగలబెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని 30 ఆటో యూనియన్ ఆటో కార్మికులు ధర్నాకు దిగారు. ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆటో వాడి పొట్ట కొట్టడమే అని నినాదాలు చేశారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉచిత ప్రయాణ పథకం విరమించుకోవాలంటూ పట్టణంలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని మున్సిపల్ కార్మికులు కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట మున్సిపల్ కార్మికులు తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ ధర్నా చేశారు. జగన్ తమను పట్టించుకోవడం లేదని, తమ పనికి తగిన గుర్తింపు కానీ తగిన వేతనం కానీ రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆఫీస్ ఎదుట పొర్లుదండాలు పెడుతూ గోవిందా జగన్ గోవిందా అంటూ నినాదాలు చేశారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని కలెక్టరేట్ ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని మహిళ ఆత్మహత్య యత్నం చేసింది. ఆత్రేయపురానికి చెందిన కొండపూడి జ్యోతి అదే గ్రామానికి చెందిన ఉప్పే బాపిరాజు తనపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసి వచ్చింది. తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. తనపై పెట్టిన తప్పుడు కేసులపై దర్యాప్తు చేసి న్యాయం చేయాలని కోరింది. తాను ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాజమండ్రిలో మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ని ఆయన నివాసంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిశారు. ఇద్దరు కాసేపు రాజకీయాలపై చర్చించారు. అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ను కూడా మర్యాదపూర్వకంగా లగడపాటి కలిశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూస్తారని వ్యాఖ్యానించారు. గతంలో రాష్ట్రంలో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీలకు మధ్య పోటీ ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహా ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ నడుస్తుందన్నారు. గతంలో తానేమి సర్వేలు నిర్వహించడం లేదని, పూర్తి స్థాయిలో రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన సందర్భంగా జన సమీకరణకు అధికార వైసీపీ పార్టీ నాయకులు నానా తంటాలు పడుతున్నారు. తూమకుంట పారిశ్రామిక వార్డులో ఉన్న యాపిల్ గార్మెంట్ ఫ్యాక్టరీలోని పనిచేసే మహిళా కార్మికులను సమావేశాలకు పంపించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏ కోరారు. కానీ జనరల్ సెక్రటరీ చాంద్ బాషా కార్మికులకు సెలవు ప్రకటించకపోవడంతో తూమకుంట పారిశ్రామిక వార్డులకు విద్యుత్ సరఫరా బంద్ చేయించారు. అల్లూరు జిల్లా చింతూరులోని ఎమ్మెల్యే నాగుపల్లి ధనలక్ష్మి, ఎమ్మెల్సీ అనంతబాబు పర్యటించారు. చింతూరు హైస్కూల్లోని విద్యార్థులకు ట్యూబులు పంపిణీ చేశారు. అనంతరం చింతూరు పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ప్రభుత్వం చింతూరు ఏజెన్సీలోని చేసిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి గుర్తు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని పీఎస్ ముందు అఖిలపక్ష పార్టీల నాయకులు ధర్నాకు దిగారు. తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని నిరసన తెలిపారు. రైతాంగాన్ని ఆదుకోలేని ప్రభుత్వ వైఖరి నశించాలని నినాదాలు చేశారు. ఇప్పటికైనా తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ఆర్డీఓ కార్యాలయం ఎదుట చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ధర్నాకు దిగారు. దొంగ బోగస్ ఓట్లు తొలగించాలని డిమాండ్ చేస్తూ భారీ వర్షంలో రోడ్డుపై బైఠాయించారు. ఒక వ్యక్తికి 2 ప్రాంతాల్లో ఓట్లు, వలస వచ్చిన వారి ఓట్లు భారీగా నమోదు చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చంద్రగిరిలో భారీగా దొంగ ఓట్లు నమోదయ్యాయన్నారు. 7 నెలలుగా పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం దారుణమన్నారు. ఇక కట్టలుగా ఆధారాలను సమర్పించిన ఫలితం శూన్యమన్నారు. దొంగ ఓట్లను తొలగించేంత వరకు నిరసన కొనసాగిస్తామని హెచ్చరించారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సుమారు 200 మంది వైసీపీ కార్యకర్తలు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరు పొందిన పిఠాపురం అభివృద్ధిలో వెనుకబడిందని తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి నాయకులు చెరువులు, గుట్టలు దోచుకోవడానికే చూస్తున్నారని ధ్వజమెత్తారు. పిఠాపురం అభివృద్ధి చూసి నాయకుడే కరువయ్యాడని, పిఠాపురంలో అభివృద్ధి లేకే యువత వలసపోతున్నారని ఉదయ్ శ్రీనివాస్ గారు వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పుడు రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమని, పిఠాపురాన్ని మోడర్న్ సిటీగా తీర్చిదిద్దుతామని హామీనిచ్చారు. ఈ నెలాఖరు లేదంటే వచ్చే నెల మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి కనీస రాజధాని లేకపోవడం దారుణమని, ప్రజలంతా ఏకమై ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకుందామని కోటంరెడ్డి పిలుపునిచ్చారు. అధికారులు కూడా టీడీపీ జనసేన నేతలతో మాట్లాడుతున్నారని కోటంరెడ్డి వెల్లడించారు. గతేడాది జనవరిలో తానేమి చెప్పానో ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అదే మాట్లాడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు. ఆదాయం వచ్చే వ్యాపారాలని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకుని వ్యాపారుల కుటుంబ ఖర్చులకు డబ్బులు ఇస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తున్నారు. రేపటిలోపు విధుల్లో చేరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ సమ్మెను ఆపే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. కడప కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీలు బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు సమ్మెను ఆపమని, సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఆనంబాకం గ్రామంలోని సీసీ రోడ్లు మంజూరై 4 సంవత్సరాలైనా ఇంతవరకు రోడ్లు పనులు మొదలు పెట్టలేదని సిపిఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కేంద్రానికి లేఖ రాశామని తెలిపారు. రోడ్ల పనులు మొదలు పెట్టకపోవడంపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే పనులు చేపట్టాలని ఆదేశించిన రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా తమ గ్రామంలో రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. భీమవరం నియోజకవర్గం తాడేరు గ్రామ హరిజనపేటలోని జనంలోకి జనసేన ఇంటింటికి జనసేన కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షుడు పెంటపాటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు బండి రమేష్ కుమార్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి జనసేన టీడీపీ సిద్ధాంతాలను వివరించారు. కరపత్రాలను పంచిపెట్టారు. ఒక్క ఛాన్స్ అంటూ తిరిగిన జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించిన ప్రజలు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారని బండి రమేష్ అన్నారు.
దివంగత డీఎండీకే అధినేత విజయకాంత్కి మంత్రి ఆర్కే రోజా నివాళులర్పించారు. చెన్నైలోని విజయకాంత్ నివాసంలోని ఆయన చిత్రపటానికి భర్త సెల్వమణితో కలిసి మంత్రి రోజా నివాళులర్పించారు. అనంతరం విజయకాంత్ సత్యమణి ప్రేమలతకు ఆయన కుమారులను పరామర్శించారు. సెల్వమణి దర్శకత్వంలో విజయకాంత్ నటించిన కెప్టెన్ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంలో ఆయన కెప్టెన్ బిరుదు వచ్చిందని గుర్తు చేసుకున్నారు. విజయకాంత్తో అనుబంధం విడదీయరాందని రోజా అన్నారు.